హలో అండి. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన కొత్తిమీర అండ్ టమోటాతో పచ్చడి చేసి చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వేడి వేడి అన్నంలోకి ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదు. ఈ పచ్చడి చేసుకొని తింటే కడుపు నిండా తినేసేయచ్చు. ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ఈ పచ్చడి కోసం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ మినపప్పు దోరగా వేగాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు కూడా 1 నిమిషం పాటు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు చిట్లుతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4-5 టమోటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టామంటే తొందరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకొని వేయించుకుంటూ టమోటాలని బాగా మగ్గనివ్వాలి. ఇలా టమోటాలు పూర్తిగా మగ్గాక ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని ఇలా కాడలతో సహా కట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా బాగా వేగేటట్టు కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర తొందరగానే వేగిపోతుంది. ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకొని దింపేసుకొని బాగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న మినపప్పు జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వేయించుకున్న టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. 2 వెల్లుల్లి వేసుకొని మిక్సీ బ్యాక్ సైడ్ తిప్పామంటే ఇలా వెనక్కి తిప్పామంటే ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది. బ్యాక్ సైడ్కి అంటే మనం ఇట్లా 1, 2, 3 ఉంటాయి కదా, అలా కాకుండా రివర్స్లో తిప్పామంటే ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది, బాగుంటుంది పచ్చడి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపుకి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కచ్చాగా దంచిన 4-5 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పోపు అంతా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని ఈ పోపు పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ కర్రీస్ కూడా దీని ముందు పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కమ్మగా ఎంతైనా అన్నం తినేసేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.